ఎందుకంటే దీంట్లో ఉల్లిపాయలు వేస్తే ఆ ఆకాశంలో ఉల్లి వాసన వస్తుంది, దీంట్లో నెయ్యి పోస్తే ఇందులో నెయ్యి వాసన, వాడు వెయ్యి చెప్తాడు ఎగ్జాంపుల్స్. ఇవన్నీ ద్వైత ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఒక్కసారి కర్ర తీసుకొని అన్నింటి పగలగొట్టేస్తే అది ఉపాధి నష్టే సతి తన్నాశే తత్ ఉపాధి నాశే సతి నష్టే సతి కేవల భవేత్ అఖండ భవేత్ ఇత్యర్థ. నేను చెప్పేది ఏంటంటే మీకు ఆ పని చేయబాకండి. ఆకాశాన్ని అర్థం చేసుకుంటే చాలు, కుండలు పగలగొట్టిన అవసరం లేదు. కష్టపడి కుమ్మరి తయారు చేస్తే వేదాంతం కోసం పోయి వాటిని పగలగొట్టాలి. ఇప్పుడు కుండ పగలగొడితే కానీ మనకు అర్థం కాదా లోపల ఉండే ఆకాశమే బయట ఉందని? ఎందుకో తెలుసా? కుండ ఎక్కడ తయారైందో చూడు సార్. కుండ తయారు చేసి అర్థం చేసుకోవాల్సిన విషయం. దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ టు బి అండర్స్టూడ్. యూ నీడ్ నాట్ చేంజ్. నువ్వేం బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. పోయి నేను కుండ పగలగొట్టేస్తే తను నాశేస్తుంది, ఇది కొట్టేశాను ఇప్పుడు తెలుసుకున్నా అవసరం లేదు. ఎందుకో తెలుసా? అదే కనుక ఏదో అర్థమైతే ప్రతి మనిషిని చంపాలి ఇప్పుడు లోపల క్షేత్రజ్ఞుని తెలుసుకోవడానికి. అవసరం లేదు సార్, అది ఎట్లా కూడా చెప్తాను నేను, తర్వాత వస్తుంది మీకు అందమైన శ్లోకాలు ఉన్నాయి. తను నాశే ఎందుకు తెలుసా? అసలు ఇది ఎట్లా తయారైందని నువ్వు ఆలోచించావనుకో, కావాలంటే పో కులాలుడి దగ్గరికి పో, కులాలే గృహే. అక్కడికి పోయిన తర్వాత నీకు అక్కడ తెలుస్తుంది. వాడు తిప్పుతూ ఉంటాడు తెలుసా, అప్పుడు మట్టి పెట్టి ఏమి లేదు అక్కడ కుండ ఎట్లా తయారైందని. వాడు ఇలా తిప్పుతూ ఉంటే దాంట్లో నుంచి తయారు చేసుకుంటే అరే రే 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 వీడు కుండ తయారు చేసి కుండను బాగా కాల్చిన తర్వాత ఆకాశాన్ని తీసుకొని వచ్చి దాంట్లో పెట్టలేదు. ఆకాశంలోనే కుండ తయారైంది. ఆకాశంలో కుండ తయారైందే కానీ వాడు కుండను తయారు చేసి ఆకాశాన్ని తీసుకొచ్చి పెట్టలేదు. క్లియర్? ఇది అర్థం చేసుకోవాల్సిన విషయమే కానీ, కాబట్టి నువ్వేం నశింపజేయాల్సిన అవసరం లేదు. తన నాశే అన్నాడని ఇంకా పోయి అన్ని పగల కొట్టాల్సిన అవసరం లేదు, అందరినీ చంపాల్సిన అవసరం అస్సలే లేదు. తన నాశే సతి. కాబట్టి యథా ఆకాశ ఏకః తథా ఆత్మ ఏకః అభిన్నః అఖండః. తద్భేదాత్ భిన్నవత్ భాతి. ఘటాది ఉపాధి భేదాత్, ఘటాది ఉపాధి భేదాత్, ఘటాది ఉపాధి భేదాత్ ఆకాశ భిన్నవత్ భాతి. ఘటాది ఉపాధి భేదాత్ ఆకాశ భిన్నవత్ భాతి. తదా ఆత్మ ఏకః అభిన్నః అఖండః అద్వైతః అద్వితీయః. ఓకే. ఉపాధి భేదాత్, శరీరాది ఉపాధి భేదాత్ అవచ్ఛిన్న భాతి పరిచ్ఛిన్న భాతి. వాస్తవానికి స్వరూపతః అనంతః. క్లియర్? ఎనీ డౌట్? ప్లీజ్. కాబట్టి ఉపాధి నాశే సతి, ఉపాధి నష్టే సతి కేవలః భవేత్. కాబట్టి ఆకాశం ఒక్కటే అనంతంగా ఉంది. అనంతమైనటువంటి ఆకాశం, ఈ కొండలో ఉండే ఆకాశం ఆ కొండలో ఉండేటువంటి ఆకాశం అని ఎందుకు పలుకుతున్నామంటే ఉపాధి వల్ల, లిమిటెడ్ అడ్జంక్ట్, అందువల్ల మనం అలా అంటున్నాము. కానీ ఉపాధి లేనప్పుడు చూస్తే మాత్రం అనంతంగా ఉంది ఆకాశం. అట్లాగే ఇంతవరకు ఏదైతే హృషికేశ క్షేత్రజ్ఞ అని తెలుసుకున్నావో ఆత్మస్వరూపం, అది అందరిలో ఒకే విధంగా ఉంది. నానా ఉపాధిషు గచ్చతి విభు హృషికేశ కదా. కాబట్టి భిన్నవద్భాతి. ఎందువల్ల? ఉపాధి భేదాత్ భిన్నవద్భాతి. ఉపాధి నష్టే సతి కేవల అఖండ భవేత్. ఇప్పుడు అర్థమైందా నీకు? నేను జీవుణ్ణి, నేను పరిమితుణ్ణి, నేను తెలివి లేనివాణ్ణి, నేను బుద్ధిహీనుణ్ణి, నేను ధనం లేనివాణ్ణి, నేను సుఖం లేనివాణ్ణి, నేను దుఃఖీని, నా బ్రతుకింతే. ఉపాధి భేద, ఉపాధి వశాత్. కేవలం ఉపాధితో తాదాత్మ్యం చెందడం వల్లనే మనకి ఇవన్నీ చుట్టుకొని ఉన్నాయి. ఈవెన్ ఓల్డ్ ఏజ్ క్రైసిస్ ఆల్సో. అవన్నీ ఉపాధి వల్లనే. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ ఉపాధికి కానీ మనకు కాదు. పుట్టిన దానికే ఓల్డ్ ఏజ్ వచ్చేది. పుట్టింది దేహం, దానికి వస్తుంది ఓల్డ్ ఏజ్. మనకు రావాల్సిన అవసరం లేదు. క్రైసిస్ ఏదైనా ఉంటే దానికి ఉండాలి, దానికి లేదు, మనకుంది. ఇట్ ఈజ్ ఓకే. అది దాని పరిస్థితి చేస్తూ ఉండేది. బాగా ఆనందంగా కూడా ఉండాలి. చూడు, ఇప్పుడు ముసలితనం వచ్చేటప్పటికి మోకాళ్ళకి ఇక్కడ బట్టేస్తుంది, నడిచేటప్పుడు కూడా అరుస్తూ ఉంది. టకా టకా అంటే ఇంత బాగున్నాను, ఇంత బాగున్నాను, టకా 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 శబ్దాలు వస్తూ ఉండే ఎముకలు. అర్థమవుతుంది? అదేమి, అది నవ్వు, అది ఎముకల యొక్క నవ్వు. దేహం నవ్వుతా ఉంది. వచ్చేసా, చాలా వరకు వచ్చాను, ఇంక రీచ్ అయిపోతాను, గమ్యం చేరిపోతున్నాను.
దాని గొడవ దాన్ని. మనకు వచ్చిన బాధ ఏంటంటే అది నేను అనుకోవడం వల్ల నొప్పులు దానికి వచ్చింది మనకు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది ఉపాధి యొక్క వ్యవహారం. చాలా నాయన. కాబట్టి ఇదిగో ఎప్పుడైతే ఉపాధితో నువ్వు తాదాత్మ్యం చెందావో నెక్స్ట్ కనెక్షన్, దుఃఖమంతా నీదే. కాబట్టి ఉపాధి లక్షణాలు ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నానోపాధివశాదేవ జాతివర్ణాశ్రమాదయః ఆత్మన్యారోపితాస్థోయే రసవర్ణాదిభేదవత్. ఉపాధి లక్షణాలు చాలా అందమైన శ్లోకాలు. ఈరోజు మీరు సబ్జెక్ట్ వినడం కాదు, చాలా బాధల నుంచి మనం విడిపడిపోవచ్చు. ఈరోజు అర్థమైతే బరువులన్నీ దించుకోవచ్చు, కావాలంటే తర్వాత ఎత్తుకుంటారు. కానీ అదంతా శృతి మందిరంలో జరుగుతుంది. ఇప్పుడు కనుక బాగా అర్థమైతే ఈ శ్లోకాలు అద్భుతమైన శ్లోకాలు. జస్ట్ లిసన్. ఉపాధి లక్షణాలు చెబుతాడు ఇప్పుడు. ఉపాధి ఏంటి? మనం కానిది నాయన, మనం కానిది. కాబట్టి తద్భేదాత్ ఉపాధి భేదాత్ భిన్నవద్భాతి తన్నాశే. కాబట్టి ఉపాధి నశించిపోవాలి, అది ఉండడానికి అవకాశం లేదు. అంటే ఉంటే ఉండని, అది మనం కాదని మనకు తెలియాలి కదా. కాబట్టి అసలు ఉపాధి లక్షణాలు ఏంటో తెలుసుకోవాలి మొదట. అంటే మనం కానిది ఏదో అది మనకు బాగా తెలిసి వస్తేనే, మనం కానిది ఏదో అది మనకు బాగా తెలిసి వచ్చినప్పుడు మనమేమిటో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనమేమిటో మనకు అర్థం కావడం లేదు. ఎందుకో తెలుసా? మనం కానిది మనం అనుకుంటున్నాం కనుక. కన్ఫ్యూజన్ ఉంది కదా. తాడు తెలియడం లేదు. ఎందుకో తెలుసా? లేని పామే ఉన్నది అనుకోవడం వల్ల. ఇప్పుడు మనకి ఎంతసేపు కనపడ్డా ఆ పాము పైకి లేచినట్టుగా, అది బుస కొట్టినట్టుగా, దానికి ఏదో కూరలు ఉన్నట్లుగా, అది మెరిసిపోతున్నట్టుగా, అంత ఇదే వ్యవహారం. కారణం ఏంటో తెలుసా? ఉన్నది ఎప్పుడైతే ఉన్నట్లుగా అర్థం కావడం లేదో, లేనిది ఉన్నట్లు అర్థం అవుతా ఉంది. కాబట్టి ఇంతగా మన స్వరూపం ఏమిటి అది మనకు తెలియదు. ఉపాధే మనం అని అనుకుంటున్నాం. ఏదైతే మనం కాదో అది మనం అనుకుంటున్నాం. మనం కానిదే మనం అనుకున్నప్పుడు ఇంకా మనకేం తెలుస్తాం? స్వామీజీ ఇట్లా కూడా ఉంటుందా? శుభ్రంగా ఉంటుంది, చెప్తాను తర్వాత. ఎట్లా ఉంటుందో చెప్తాను. కాబట్టి మనం కానిది మనం అనుకుంటూ ఉన్నాం కనుక, ఆ మనం కానిది ఏదో మనకు తెలిసి వచ్చిందంటే, ఇది నేను కాదు, ఇంకా నువ్వేది అది ఏది ఉందో అది. ఇది బృహదారణ్యకోపనిషత్తులో నేతి 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 నా ఇతి నా ఇతి, నాట్ దిస్ నాట్ దిస్, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు. నిర్వాణ షట్కం అది కాదా? చెప్పండి. మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహం అహం న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు. చూసారా? ఇవన్నీ నేను కాదు, ఇంకెవరు నువ్వు? చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం 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 శివోహం. అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి చిదానంద స్వరూపుడైనటువంటి శివుడిని నేనే. ఇవన్నీ కాదు అని నువ్వు ఎట్లాగైతే తెలుసుకుంటున్నావో, నేతి నేతి ఇది కాదు ఇది కాదు, నేను కానిదేదో నాకు తెలిస్తే నేను అయిందేదో నాకు తెలుస్తుంది. ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే, మనం కానిదే మనం అనుకుంటూ ఉన్నాం. నానోపాధి వశాత్ ఏవా, నానోపాధి వశాత్ ఏవా, వశాదేవా వశాత్ ఏవా, నానా ఉపాధి వశాత్ ఏవా. అనేకమైన ఉపాధులు ఉండడం చేత, ఈ ఉపాధులతో తాదాత్మ్యం చెందడం వల్ల, నానా ఉపాధి వశాత్ ఏవ జాతి వర్ణ ఆశ్రమాదయః ఆత్మని ఆరోపితాః. అది అన్వయక్రమం చూసుకోండి. అక్కడ అయిపోయిన సెంటెన్స్. నానా ఉపాధి వశాత్ ఏవ. సరేనా? భిన్నమైనటువంటి ఈ ఉపాధులు ఏవైతే ఉన్నాయో, ఈ ఉపాధుల వల్లనే ఏం జరుగుతుంది? జాతి వర్ణ ఆశ్రమ ఆదయ ఆది మొదలైనటువంటివి ఇవి ఆత్మని ఆరోపితాః, ఆత్మని ఆరోపితాః, ఆత్మని ఆరోపితాః. ఇవన్నీ ఆత్మలో తీసుకెళ్ళి ఆరోపించడం జరిగింది. కథం ఆ తర్వాత చెప్తాను ఎగ్జాంపుల్.
తర్వాతది ఎగ్జాంపుల్ అట్లా ఉంచండి. ఇప్పుడు చూడండి,